సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆక్రమించినటువంటి దాదాపుగా 63.5 ఎకరాల ప్రభుత్వ భూమిని, అంటే అటవీ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించిన భూమిని మరలా తిరిగి ప్రభుత్వం వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే గత కొద్ది రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించారని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక ప్రత్యేక కమిటీని రెవెన్యూ శాఖ, అటవీ శాఖ అధికారులతో ఏర్పాటు చేసినట్టు కూటమి ప్రభుత్వం పూర్తి వాస్తవాలు తేల్చి నివేదిక సమర్పించాల్సి కోరింది. అయితే ఇదే నేపథ్యంలో అవన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తుందో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మరి నమస్కారం. నమస్తే అండి. మరి ఎట్టకేలకు ఇన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించుకొని చెప్పేసి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దాని మీద స్పందించి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఆక్రమించుకోవడం వాస్తవం అని తెలిసిన నేపథ్యంలో తక్షణమే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలని గవర్నమెంట్ అధికారులకి, కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కూడా అక్కడ స్థానిక కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా భూమిని వెనక్కి తీసుకున్నారు ప్రభుత్వంలోకి. మొత్తం ఈ అంశానికి సంబంధించి ఏమంటారు మీరు? మొన్న పెద్దిరెడ్డి గారిది అయింది, అందులో కూడా కొంత భూమి వెనక్కి తీసుకున్నట్టున్నారు. ఆయన పాపం పని వాళ్ళ కోసం, అంటే ఆ పెద్ద ప్యాలెస్ అనాలో మనకు తెలియదు ఏం కట్టుకున్నారు, ఫామ్ హౌస్ అనాలో, ఆ కట్టిన ఆ పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అది కట్టించాడు, వాళ్ళ విశ్రాంతి కోసం. అంటే వీళ్ళందరూ కూడా చాలా విశాల హృదయంతో తమ కింద పనిచేసే వాళ్ళకి ఇంత మంచి ఇళ్ళు కట్టించిస్తున్నారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆక్రమించుకున్న 63.5 ఎకరాలు మరి ఎవరి కోసం ఆక్రమించుకున్నారో, లేకపోతే ఎవరికి ఇళ్ళు కట్టించిద్దాం అనుకున్నారో మనకు తెలియదు. అంటే మరో పెద్దిరెడ్డి అవుదాం అనుకున్నారో, లేకపోతే మరో జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారో. ఆయన 180 ఎకరాలు మొత్తం ఆ భూమి. అది మీరు అన్నట్టుగా సీకే దిన్నెలో ఉంది. సీకే దిన్నెలో ఇది సజ్జల ఎస్టేటా దీని పేరు అని విన్నాం మనం. అంటే ఎస్టేట్లు కొనే స్థాయికి ఒక జర్నలిస్ట్ ఎదిగాడు అంటే మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా చాలా గర్వపడాల్సిన అంశం. అంటే సొంత ఇల్లు కూడా లేకుండా మాలాంటి వాళ్ళు హ్యాపీగా బతుకుతూ ఉంటే 180 ఎకరాలు ఆయన ఒక ఎస్టేట్ పెట్టుకుని ఇంకా ఏమున్నాయో మనకు తెలియదు. ఎంత బంగారాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని విల్లాలు, ఎన్ని రిసార్ట్స్, వీళ్ళందరికీ విదేశాల్లో ఏమున్నాయి, తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని షేర్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా లెక్కించలేనన్ని ఉన్నాయి వీళ్ళకి. అంటే ఒక 10 ఏళ్ల కాలం అనుకుంటే ఆయనతో ఉన్నది జగన్మోహన్ రెడ్డితోటి, అంటే మామూలుగా 5 ఏళ్ల కాలంలో ఇంత సంపాదించుకోవచ్చు అని. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, నిజాయితీ పరులు అంటాడు కదా. నిజాయితీ పరులు అయిన వాళ్ళు ఒక 5 ఏళ్ల కాలంలో 180 ఎకరాలు ఎలా సంపాదించగలరు, అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు ఇవాళ ఇతను ఇంకా పచ్చ బ్యాచ్ కమ్ముడిపోయాడు అంటానికి లేదు కదా. ప్రస్తుతం సజ్జలు నీతోటే ఉన్నారు, నువ్వు ఉండగానే ఆయన అంత ఆస్తి కూడేసుకున్నారు. అందుకోసమని వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కూడా. ఎందుకంటే అంతా తానే, అన్నీ తానే ఉన్న ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫ్టర్ ఆల్ 180 ఎకరాలు ఇది మనం అనుకోవడానికి. ఇట్లాంటి 180 ఎన్ని ఉన్నాయో, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ 180 ఎకరాల్లో ఇవాళ 63.5 ఎకరాలు ఇవాళ రెవెన్యూ శాఖ అధీనంలోకి తీసుకుంది. అంటే అందులో అటవీ భూమి ఉంది, ఇంకా అంటే రకరకాలుగా దాన్ని పరిధి ఉన్నట్టుంది, మనకు తెలియదు. సో ఇవాళ ఈ తీసుకోవడంతో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది నా కష్టార్జితం అని చెప్తారో ఆయన, లేదు ఏ రకంగా ఆయన సంపాదించుకున్నారో ఆ భూమి, లేదు ఆ అటవీ భూమి తనంతట తాను వారి దగ్గరికి వచ్చేసిందో మనకు తెలియదు. అంటే అట్లా కూడా జరుగుతాయేమో. అంటే వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఏమైనా జరగచ్చు. కాబట్టి మరి 63.5 ఎకరాలు పొరపాటున వీరి దగ్గరికి వచ్చిందా, అది నిజంగా వీరు కొనుక్కున్నారా, లేదు ఏ రకంగా వీరి చేతికి వచ్చింది అని వారు చెప్పాల్సిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇప్పుడు పెద్దిరెడ్డి అయింది, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయింది, మరి నెక్స్ట్ ఎవరు? ఈ రకంగా ఇంకెవరెవరు ఎంతెంత ఆక్యుపై చేశారు అంటే పవన్ కళ్యాణ్ శాఖ కాబట్టి ఈ రకంగా బయటకు వచ్చింది. ఇలాగే అంటే ఎవరికి సంబంధించిన శాఖల్లో వాళ్ళు సరిగానే పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. కాకపోతే ఇలా ఆస్తులు వెనక్కి తీసుకోవటం అనేది మేబీ చాలా తొందరగా జరుగుతుంది చెప్పాలంటే. ఇది మంచి పద్ధతి అండి. ఏడాది కాలంలోనే అంటే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం సాధించింది అంటే జూన్ 12వ తారీఖున ఇవన్నీ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు ప్రజలకు విడమర్చి చెప్పాలి. ఈ ఏడాది కాలంలో ఇగో ఇవి మేము వెనక్కి తీసుకోగలిగాము, ఇవి మేము సాధించాము, ఇవన్నీ మా ఘనకీర్తులని చెప్పుకోవచ్చు, తప్పులేదు.
ఎందుకంటే అన్యాక్రాంతమైపోయిన భూముల్ని ఒక వ్యక్తి స్వార్థానికి అవన్నీ కూడా వెళ్ళిపోయిన భూమిని వాళ్ళు 63.5 ఎకరాలంటే ఎంత ఖరీదండి ఒక ఎకరం అంటే. అలాంటిది అంటే ఎలా అరుగుతుంది వీళ్ళందరికీ? ముందు అన్నం ఎలా అరుగుతుంది, నిద్ర ఎలా పడుతుంది? అసలు మనం మంది కాదు అనుకుని ఒక చిన్న వస్తువు తీసుకోవటానికి మనం ఆలోచిస్తాం కదా. ఎలా మీరు అసలు ఒక ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఈ రకంగా చేస్తారు? అంటే ఏం చూసుకుని ఇంత ధైర్యం వచ్చింది మీకు? అంటే ఈ 30 ఏళ్ళు అని మీకు జగన్మోహన్ రెడ్డి చెప్తే అంటే మీరెవరు ఇప్పుడు మొత్తం అంతా సజ్జల చేతుల్లోనే ఉండింది కదా ఆ రోజు. షాడో ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీటు ఆయనే వచ్చి అంతా కూడా ఆయన చూసుకున్నాడు, ఆయనే ఇచ్చాడు వివరణ. ఏదైనా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడేవారు. అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి గ్రౌండ్ లెవెల్ తెలియలేదా? గ్రౌండ్ రియాలిటీస్ తెలియలేదా? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది తెలియలేదా? నీకు తెలియదా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈయన అవ్వరు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఇంత చిన్న హింట్ కూడా మీకు రాలేదా? మరి ఏ ధైర్యంతో మీరే తప్పులు చేశారు, తప్పులు చేయించారు మిగతా వాళ్ళ చేత? ఇది వాళ్ళే చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అంచనా తప్పిందా సజ్జల విషయంలో? సజ్జల్ని గుడ్డిగా నమ్మారా? ఇప్పుడు ప్రతివాడు చెప్తుంది సజ్జలనే వేలెత్తి చూపించాడు. ఆ రోజు ఓడిపోగానే 2 పాయింట్స్ చెప్పారు. 1 సజ్జల, 2 వాలంటీర్స్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పిదాలు ఏంటంటే ఆ 2. ఈ రెండింటి కారణంగా మేము ఓడిపోయాము, మేము జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కలవలేదని. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి అదే తప్పులు చేస్తున్నారు. సరే నష్టమేం లేదులేండి, ఎన్ని తప్పులు చేశాను తొందరగా వాళ్ళకి విముక్తి లభిస్తుంది అంటే ఆ తప్పుల నుంచి నేను అనేది. కాబట్టి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ 63.5 ఎకరాల గురించి, మొత్తం 180 ఎకరాల గురించి వివరణ ఇచ్చి ఆయన ఆస్తుల్లో అంటే ఎలక్షన్ ముందు ఇచ్చిన అఫిడవిట్లో ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కూడా వెరిఫై చేసి మరి చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వీటికి సంబంధించి మాట్లాడడం జరిగింది, అనేక మీడియాలో కూడా వీటికి సంబంధించి వార్తలు జరిగింది. కానీ ఇంతవరకు సజ్జల రామకృష్ణ గారు ఎందుకని దీని మీద స్పందించలేదంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా స్పందిస్తారా అండి? వాళ్ళు ఇంకా ఆలోచించుకుని లాయర్లతో సంప్రదించి అంటే ఏ రకంగా మాట్లాడాలి, ఎలా దీనిలోంచి మనం అంటే అబద్ధం అని చెప్పాలి, నిజాన్ని అబద్ధం ఎలా చేయాలి, వీటన్నింటికి టైం పడుతుందండి. ఇప్పుడు అంటే ఇప్పటికి ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ప్రభుత్వం విచారణ జరిపించింది, భూమిని కూడా స్వాధీనం చేసుకుంది, ఇంకా ఆయన ఏం మాట్లాడతారంటారు? ఇప్పుడు నాకు తెలిసి ఆయన వివరణ ఇవ్వరు. ఏదో ఒక సందర్భంలో ప్రెస్ వాళ్ళు వదలరు కదా. ఒకవేళ ఈ ప్రశ్న సంధిస్తే మరి తప్పించుకుని వెళ్ళిపోతారా, లేదు అది కూడా తెలుగుదేశం కూటమి కుట్ర అంటారా, ఏం చేస్తారో చూడాలి మనం. ఏదైనా సజ్జల పని కూడా అయిపోయిందండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత టార్గెట్ సజ్జలు ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే 1 by 1 అందరూ కూడా స్పెషల్ జైలు కట్టించాలా, లేదు ఉన్న జైళ్లలోనే ఈ అసౌకర్యాల్లో వాళ్ళు ఉంటారా, లేదు అసలు నాకు ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఇన్ని రకాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నీ పట్టించుకున్నారు కదా, మరి జైళ్ళని కూడా ఆ రోజు పట్టించుకుని ఉంటే బాగుండేది. అంటే జైలు బాగు చేయించి కాస్త నీట్గా పెట్టుకుని కొత్త జైలు చేసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళకి సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు నిన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు కదా, వాళ్ళే జైల్లో మాకు ఈ సౌకర్యం లేదు, అది లేదు, నట్స్ కావాలి, తరగడా కావాలి, అలాగ వాళ్ళు మిగతా ఖైదీలకు కూడా అవి ఇచ్చేసి ఉంటే ఇవాళ వీళ్ళు కూడా ఆనందంగా జైల్లో ఉండడానికి అవకాశం ఉండేది. మరి ఎందుకో అంత దూరదృష్టి పెట్టలేదు. అంటే దానికి రీజన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకోండి. ఈ 30 ఏళ్ళు ఈ కాలంలో వాళ్ళందరూ కూడా బతికేశారు అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.